ప్రస్తుతం మార్కెట్లో రకరకాల పద్ధతుల్లో దొంగ బంగారం అమ్మేస్తున్నారు. రేటు పెరిగిన ఊపులో జనం ముందు వెనుక చూడకుండా నకిలీ బంగారాన్ని కొనేసి నిండా మునిగిపోతున్నారు. అసలు మీరు కొని బంగారంలో స్వచ్ఛతను తెలుసుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి. ఎంతో టెక్నాలజీతో బంగారం నిగ్గు తేల్చవచ్చు. ముందు ఇది చూసి అప్పుడు బంగారం కొనండి. సాధారణంగా బంగారంలో ఎంత ప్యూరిటీ ఉందో దుకాణాల్లోని ప్యూరిటీ మిషన్లో పెట్టి డిజిటల్ పద్ధతిలో నిమిషాల్లో చూస్తుంటారు. బంగారంలో ఇంప్యూరిటీస్ అంటే స్వచ్ఛమైన బంగారం కాకుండా అందులో బలం, దాని పట్టు పెంచేందుకు వాడే పదార్థాలు అని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ వంకతో కాడ్మియం, ఆస్మియం, పల్లాడియం, రోడియం, రుథేనియం, ఇరేడియం వంటివి బంగారు ఆభరణాల్లో వాడటంపై నిషేధం ఉంది. వీటిని వాడటం వల్ల బంగారంతో మిశ్రమం ఏర్పడదు. పైగా కాడ్మియం వాడితే మనిషి శరీరంపై ప్రభావం పడుతుంది. అందుకే నిషేధం ఉంది. అదే ప్యూరిటీని ల్యాబ్లో కొలవాలంటే ఓ 4 గంటల సమయం పడుతుంది. ఈ పద్ధతిలో చెక్ చేసుకోవడానికి ఖర్చు చాలా తక్కువ. అంతేకాదు స్వచ్ఛతను పక్కాగా తెలుసుకోవచ్చని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు చెబుతున్నారు. బంగారం కొనే ముందు ఏమేం సరిచూసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా మార్కెట్లో 22 క్యారెట్ గోల్డ్తో చేసిన ఆభరణాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అలాంటి ఆభరణాలు అమ్మాలంటే BIS నిబంధనల ప్రకారం వాటికి హాల్ మార్కింగ్ తప్పనిసరి. హాల్ మార్కింగ్లో BIS లోగో, ఆభరణం క్యారెటేజ్, హాల్ మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఈ 3 ఖచ్చితంగా ప్రతి ఆభరణంపై రాసి ఉండాలి. BIS నిబంధనల ప్రకారం బంగారానికి హాల్ మార్కింగ్ తప్పనిసరి. ఈ 3 ఏ ఒక్కటి లేకుండా ఆభరణాన్ని అమ్మినా నేరమే. BIS చట్టం 2016 ప్రకారం హాల్ మార్కింగ్ లేకుండా ఆభరణాలు అమ్మటం లేదా కొనటం నేరం. 2 ఏళ్లు లేదా 5 ఏళ్ల జైలు శిక్ష లేదా 2 లక్షలు అంతకు మించి జరిమానా, కొన్నిసార్లు జైలు శిక్ష, జరిమానా 2 విధించే అవకాశం ఉంది. ఆభరణంపై ఉండే HUID నెంబర్ను BIS కేర్ యాప్లో నమోదు చేసి అది నిజమైందో కాదో తనిఖీ చేసుకునే అవకాశం BIS కల్పిస్తోంది. ప్యూరిటీ ఆధారంగా బంగారంలో రకాలుంటాయి. 24 క్యారెట్స్, 23, 22, 20, 18, 14 క్యారెట్స్గా దీన్ని విభజించారు. ఇందులో 22, 18, 14 క్యారెట్స్ బంగారాన్ని ఆభరణాల తయారీలో వాడుతుంటారు. $995 ప్యూర్ గోల్డ్తో ఆభరణాలు చేయడం సాధ్యం కాదు. అందులో పట్టు కోసం ఇతరతర ఖనిజాలు కలుపుతారని BIS అధికారులు అంటున్నారు. 995 ప్యూరిటీ ఉంటే 24 క్యారెట్స్ బంగారంగా పరిగణిస్తారు. అంటే 1000 మిల్లీగ్రాముల మిశ్రమంలో బంగారం ఉంటే దాన్ని ప్యూర్ గోల్డ్గా పిలుస్తారు. అదే 958 ఉంటే 23 క్యారెట్, 916 ఉంటే 22 క్యారెట్, 833 ఉంటే 20 క్యారెట్, 750 ఉంటే 18 క్యారెట్, 585 ఉంటే 14 క్యారెట్గా పరిగణిస్తారు. ఇంప్యూరిటీ కలిపిన తర్వాత బంగారం ఎంత శాతం ఉందనేది కీలకం. నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువ కలిపితే అది నకిలీ బంగారం అనుకోవచ్చు. ముందుగా హాల్ మార్క్ ఉన్న బంగారు ఆభరణాల శాంపిల్స్ను షాపుల నుంచి BIS సిబ్బంది సేకరిస్తారు. ఆ శాంపిల్స్ను ఎక్కడి నుంచి సేకరించారో తెలియకుండా ప్రత్యేక కోడ్ ఇస్తారు. అక్కడి నుంచి తీసుకొచ్చాక BIS ల్యాబ్లో మరో కోడ్ ఇస్తారు. బంగారం కరిగించడం, బరువు, కొలత, ఫోటో క్యాప్షన్, బంగారాన్ని క్యూపులేషన్ ఫర్నేస్ యంత్రంలో పెట్టి కరిగిస్తారు. ఇలా చేయటం వల్ల ఏ దుకాణం నుంచి వచ్చిన శాంపిల్ను ఎవరు పరీక్షిస్తున్నారో తెలియకుండా పగడ్బందీగా పరీక్ష సాగుతుంది. ఇదంతా పారదర్శకంగా చేసేందుకు ఎంచుకునే ప్రక్రియ.